మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పట్టి పీడిస్తున్న గాంజాయి డ్రగ్స్ పై సూర్యాపేట పోలీసులు ఒక ఉద్యమం అయితే కొనసాగిస్తున్నారు. ప్రతి విద్యా సంస్థల్లోనూ డ్రగ్స్ వాడకంపై ఏదైతే శిక్షలు ఉంటాయో అదేవిధంగా ఎటువంటి అనర్థాలు ఉంటాయో వారిని విద్యార్థులకు వివరించడానికి ఎక్కడికక్కడ అవగాహన సదస్సు ఏర్పాటు చేసి విద్యార్థులకైతే అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా ఈ డ్రగ్స్ వల్ల ఎక్కువగా బాధితులుగా విద్యార్థులే మారుతున్న నేపథ్యంలో పోలీసులు ఇటువంటి చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి జిల్లా ఎస్పీ సంప్రీత్ సింగ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. ఎటువంటి డ్రగ్స్ గాంజా నిర్మూలనకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు సూర్యాపేట జిల్లా? ఇవాళ ఎస్వి డిగ్రీ కాలేజ్ లోని దాదాపు 800-900 స్టూడెంట్స్ అట్లా ఇక్కడ పార్టిసిపేట్ అయ్యారు ఈ ప్రోగ్రామ్ లోని. ఈ ప్రోగ్రామ్ లో మన ఇక్కడ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు గారు, అట్లాగే మన ఇక్కడ జిల్లా టీం అంతా కూడా, ఈ మన డిఎస్పీ సూర్యాపేట, దెన్ ఇన్స్పెక్టర్ అన్న మిగతా స్టాఫ్, అట్లాగే ఇక్కడ సోషల్ మోటివేటర్ రమేష్ గారు, ఆయన కూడా ఇందులో ఉన్నారు. సో బేసికలీగా అది డ్రగ్స్ లో ఎవరైతే అది స్టార్ట్ చేస్తారో దాంట్లో అది పిల్లలది ఒకటి చాలా వల్నరబుల్ స్టేజ్ ఉంటది. సో దీంట్లో వేరే వాళ్ళకి పియర్ ప్రెషర్ పెట్టి, అట్లాగే వేరే ఏదైనా అబద్ధాలు కానీ అపోహాలు అట్లా చెప్పి డ్రగ్స్ వాడితే అది లాభాలు ఉంది, అది ఫోకస్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. సో అట్లా వాళ్ళు చెప్పి వాళ్ళకి అట్లా స్టార్ట్ చెప్పిస్తారు. సో బేసికలీగా దాని గురించి అవేర్నెస్ ఉండే అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాం. మన పోలీస్ డిపార్ట్మెంట్ ది కళా బృందం టీం వాళ్ళు కూడా అది అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇక్కడ కండక్ట్ చేశారు. సో పిల్లలు ఎట్టి పరిస్థితులు కూడా ఇలాంటి కూడా డ్రగ్స్, ఏదైనా రకమైన డ్రగ్స్ లో కూడా ఎట్టి పరిస్థితుల్లో పార్టిసిపేట్ చేయవద్దు. ఏదైనా ఎవరైనా గురించి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తే, ఏదైనా తెలిస్తే అది కూడా మాకు ఖచ్చితంగా వెంటనే ఇన్ఫార్మ్ చేయాలని అది ఉద్దేశంతో ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. జిల్లాలో బేసికలీ అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో, స్కూల్స్ లో కానీ, కాలేజెస్ లో కానీ యాంటీ డ్రగ్ కమిటీ అనేది అట్లాంటి టీమ్స్ తయారు చేయడం జరిగింది ఇంతకుముందు. సో బేసికలీ వాళ్ళది ఉద్దేశం అదే ఉంది, దట్ కాలేజ్ లో, స్కూల్లో ఎవరైనా స్టూడెంట్స్ అట్లాంటివి చేస్తున్నారని వాళ్ళకి డౌట్ ఉంటే అది వాళ్ళ ఫ్యాకల్టీకి ఇన్ఫార్మ్ చేయాలి, అట్లాగే పోలీస్ కి కూడా వెంటనే ఇన్ఫర్మేషన్ చేయాలి. అట్లాగే ఎవరైనా స్టూడెంట్స్ ఇక్కడ కాలేజ్ లో కానీ, స్కూల్స్ లో కానీ అట్లాంటివి ఉంటే సో వాళ్ళని ఆ డిపెండెన్సీలు, అడిక్షన్ నుంచి బయటకి తీసుకురావడానికి యాంటీ డ్రగ్ కమిటీ చాలా మంచి రోల్ ఉంది అని అట్లా ఉంది. సో ఇక్కడ కాలేజ్ లో కూడా అది ఏడీసీ ఇక్కడ మంచి వర్క్ చేస్తుంది. అదే ప్రిన్సిపల్ గారికి ఇంకా కూడా రిక్వెస్ట్ చేసినాము, ఇంకా కూడా దాన్ని యాక్టివేట్ చేయాలి అని. సో బేసికలీ అది డ్రగ్స్ సంబంధించి ఇవి అవేర్నెస్ తో పాటుగా అదర్వైజ్ మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి చేయాల్సిన చర్యలు, అఫెండర్స్ మీద అవన్నీ కూడా మనం రెగ్యులర్ గానే చేస్తూ ఉంటాము. సో బేసికలీ ఉద్దేశం అదే ఉంది. మనకి గవర్నమెంట్ ద్వారా, గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా అది నిర్ణయించిన తెలంగాణని డ్రగ్ రహితగా మనము డిక్లేర్ చేయాలి అని. సో అదే నేపథ్యంలో సూర్యాపేట జిల్లాకి కూడా అంతే మనం పనిచేస్తున్నాం. ముఖ్యంగా చాలా మంది ఎడిక్ట్ అయిన పిల్లలు బయటకు రావాలంటే పోలీసులు ఏమన్నా కేసులు పెడతారని ఒక భయం ఉంది. వాళ్ళకి ఏం చెప్తారు సార్? అది డిపెండెన్సీలో అది వేరే కేటగిరీస్ ఉంటాయి. కొందరు డిపెండెంట్ గా ఉండి వేరే వాళ్ళకి అమ్ముకోవడం, సప్లై చేయడం అట్లాంటివి కూడా వాళ్ళు చేస్తున్నారు. దట్ విల్ ఆటోమేటికలీ బికమ్ అన్ అఫెండర్ ఓన్లీ. సో కొందరు ఏమంటారు, ఫస్ట్ టైం అట్లా వాళ్ళు కన్జ్యూమ్ చేశారు, ఎవరైనా అట్లా దబావ పెట్టి లేకుంటే ఫ్రీగా ఇచ్చి అట్లా వాళ్ళకి స్టార్ట్ చేయించారు, అట్లాంటి వాళ్ళ మీద అది అట్లా కఠినంగా శిక్ష పడేటట్టు అట్లా ఏం చేస్తలేము. సో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు డిపెండెంట్ అయ్యారు కాబట్టి, వాళ్ళు విక్టిమ్ గా ఉన్నారు కాబట్టి, సో వాళ్ళని దాని నుంచి బయటకి తీసుకురావడానికి కౌన్సిలింగ్ సెషన్స్ కానీ, డీ అడిక్షన్ థెరపీ కానీ అట్లాంటివి మనం యూజ్ చేస్తూ ఉన్నాము. పోలీస్ తరపున, సూర్యాపేట పోలీస్ తరపున డిస్ట్రిక్ట్ మొత్తం కూడా అవేర్నెస్ ఎలా ఉంది రెస్పాన్స్ స్టూడెంట్స్ నుండి? అవేర్నెస్ మంచి ఉంది. ఆల్ స్కూల్ కాలేజెస్ లో మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం. మన పోలీస్ కళా బృందం టీమ్స్ వాళ్ళు కూడా వేరే ఊర్లకి వెళ్ళి, టౌన్ లోకి వెళ్ళి అక్కడక్కడ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. సో పబ్లిక్ నుంచి కూడా కొంచెం సపోర్ట్ ఉంది. సో ఎంత ముందుకి కంపేర్ చేస్తే ఇది సూర్యాపేటది చాలా అది బ్యాడ్ నేమ్ ఉంది మొత్తం స్టేట్ వైడ్ గానే. ఇక్కడ సంబంధించిన ట్రాన్స్పోర్టర్స్ ఎక్కడెక్కడ సరఫరా చేసే వాళ్ళు అట్లాంటివి ఉంది. సో దాంట్లో ఎవరైనా అట్లాంటి అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ మీద కూడా నిఘా ఉంచినాము. సో అట్లాంటి ప్రెసెంట్ అయితే అట్లాంటి కోణాలు లేవు, చాలా తక్కువ అయిపోయింది. కానీ మన ఫోకస్ పూర్తిగా ఉంది దాని మీద. సో ఇంకా కూడా కంట్రోల్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది డ్రగ్స్ నిర్మూలనకు ఎటువంటి కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదని కూడా చెప్తున్నారు. గతంతో పోలిస్తే సూర్యాపేటలో చాలా వరకు గాంజా రవాణా కానీ, గాంజా వాడకం కానీ తగ్గిపోయిందని కూడా ఎస్పీ గారు సంప్రీత్ సింగ్ గారు చెప్తున్నారు.